ధనం సంపాదించి దానమివ్వక తాను తినక దాచుకొనుట తేనెటీగ తేనెను ప్రోగుచేసి బాటసారికిచ్చినట్లు ఇతరుల పాలు చేయడమే అవుతుంది. మనకు నచ్చని పని చేస్తే అది ఒత్తిడిగా అనిపిస్తుంది. అదే పని నచ్చి చేస్తే అభిరుచి అవుతుంది. మనసు ఎప్పటికీ మరిచిపోనిది ఇద్దరిని మాత్రమే. ఒకరు సాయం చేసినవారైతే మరొకరు గాయం చేసినవారు. ప్రతిమలో దేవత ఉంటుందో లేదో తెలియదు కానీ అమ్మలో ఖచ్చితంగా దేవత ఉంటుంది. అవతలి వాళ్లకు అర్హత లేకున్నా గౌరవించు. ఎందుకంటే నువ్విచ్చే గౌరవం నీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. తనపై తనకు నమ్మకాన్ని కలిగి ఉన్నవారు ఇతరుల నమ్మకాన్ని కూడా సులభంగా పొందగలరు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడమే సంతోషానికి తొలిమెట్టు. పరాజయం నిరాశకు కారణం కాకూడదు, కొత్త ప్రేరణకు పునాది కావాలి. గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఈ సృష్టిలో బంధం కంటే బలమైనది ఏదీ లేదు. విచిత్రమేమిటంటే మనిషికి బలహీనత కూడా బంధమే.